వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. చరిత్ర సృష్టించిన నివిదా కంపెనీ ఒక చిప్ తో ప్రపంచాన్ని మార్చిన అద్భుత సాగరయానం. ఏకంగా భారతదేశ జీడిపిని కూడా దాటిన మార్కెట్ క్యాప్ కదా. సరదాగా ఫ్రెండ్స్ రేపు డెన్నిస్ లో కలుద్దాం అని అనుకున్నారు. అది 1993 కాలిఫోర్నియాలోని ఒక సాధారణ డెన్నిస్ రెస్టారెంట్ లో ముగ్గురు యువకులు కూర్చున్నారు. జాన్సన్ హువాంగ్, క్రిస్ మలాచోస్కీ, కట్స్ ప్రియం. వారి చేతిలో ఉన్నది కేవలం ఒక పెన్ను మరియు ఒక పెద్ద స్వప్నం. మీరు ఊహించారా? ఆ రాత్రి జరిగిన సంభాషణలో ఎన్విదా అనే పేరుతో బీజం పడింది. కానీ వాళ్ళకి ఎదురయ్యాయి సుడిగుండాలు. మొదటి ప్రొడక్ట్ విఫలం, బ్యాంక్ బ్యాలెన్స్ 0 దగ్గరకు కూడా వచ్చేసింది. ఇదే కదా చివర అనుకున్నారు. అస్సలు కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జిపియు విప్లవం. 1999 ఎన్విదా చరిత్ర మలుపు తిప్పింది. జీ ఫోర్స్ 256 ప్రపంచంలో మొదటి జిపియు గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది కేవలం గేమింగ్ కి మాత్రమే కాదు, కంప్యూటింగ్ సిస్టమ్ నే మార్చేసింది. ఇంతకీ ఎలా? సిపియులు అన్నం వండుతుంటే జిపియులు 100 మందికి వడ్డించగల సామర్థ్యం తెచ్చాయి. ఏఐ యుగానికి ఎన్విడియా ఎందుకు హీరో? మీరు చాట్ జీపీటీలో మాట్లాడిన ప్రతిసారి, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏఐ ఫిల్టర్లు వాడిన ప్రతి క్షణం, మీరు సెల్ఫ్ డ్రైవింగ్ గురించి విన్న ప్రతి వార్త వెనక ఉన్నది ఎన్విడియా జిపియు శక్తి. ఎన్విడియా సియుడిఏ టెక్నాలజీ ఏఐ మోడల్స్ కు ఒక గుడ్లా పనిచేసింది. డాక్టర్లు క్యాన్సర్ ను కూడా గుర్తించడం, శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులను అంచనా వేయడం, ఇవన్నీ ఎన్విడియా హార్డ్వేర్ తోనే సాధ్యమయ్యాయి. ఈ కంపెనీ ఇప్పుడు ఇండియా జీడిపి కంటే ఎక్కువగా ఉంది. ఇండియా జీడిపినే దాటిన కంపెనీ. 2024 జూలైలో ఎన్విడియా ఒక అద్భుతమైన మైలురాయిని దాటింది. దాని మార్కెట్ క్యాప్ సుమారు 3.34 ట్రిలియన్. భారతదేశం మొత్తం జీడిపి 3.3 ట్రిలియన్ కంటే ఎక్కువైంది. ఊహించగలిగారా? ఒక కంపెనీ ఒక్క చిప్ తో 1.4 బిలియన్ జనాభా ఉన్న దేశ ఆర్థిక శక్తిని దాటి వెళ్లిపోయింది. ఇది కేవలం సంఖ్యల కాదు, ఇది ఒక టెక్నాలజీ యొక్క శక్తికి నిదర్శనం. ఇక్కడే ఆపలేము. ఎన్విడియా భవిష్యత్తు ఏఐ ఫ్యాక్టరీలు. ఎన్విడియా ఇప్పుడు ఏఐ ఫ్యాక్టరీలు నిర్మిస్తోంది. పూర్తి సర్వర్లు, సాఫ్ట్వేర్ తో కూడిన సిస్టమ్స్, రోబోటిక్స్, మానవులతో కలిసి పనిచేసే స్మార్ట్ రోబోట్స్ ని తయారు చేస్తోంది. డిజిటల్ ట్విన్స్, భౌతిక ప్రపంచానికి వర్చువల్ మిర్రర్ నెట్వర్క్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదుపరి పెద్ద విప్లవానికి సిద్ధమవుతోంది ఎన్విడియా. ఎన్విడియా మన తెలుగు వారికి, మన ప్రపంచానికి ఒక పెద్ద ప్రేరణ. జాన్సన్ హువాంగ్ తైవాన్ దేశానికి చెందినవాడు, అమెరికన్. అలాగే మీలాగా నాలాగా ఒక సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చినతను. కేవలం నమ్మకం, ధైర్యం మరియు సాంకేతికత పట్ల ప్రేమ ఉన్నవారు చరిత్రను మార్చగలరు అని నిరూపించారు. హైదరాబాద్ లో ఎన్విడియా R&D సెంటర్ కూడా ఉంది. ఇక్కడ మన తెలుగు టాలెంట్ ప్రపంచ ఏఐ విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. మీరు కూడా ఈ టెక్ యాత్రలో భాగం అవ్వచ్చు. 30 సంవత్సరాల క్రితం డెన్నిస్ రెస్టారెంట్ లో పుట్టిన స్వప్నం ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఎన్విడియా కథ కేవలం ఒక కంపెనీ విజయం కాదు, ఇది మానవుడి అవిరల కల్పనా శక్తికి నిదర్శనము. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.